తులారాశి వారికి ఆర్థిక వ్యవహారాలు నిరాశజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఈరోజు ఈ రాశి వారు విమర్శలు ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో కూడా మార్పులు చేర్పులు, అనారోగ్య సమస్యలు కూడా ఈరోజు తులారాశి వారికి అధికమవుతాయి. ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. విలువైనటువంటి వస్తువులు చేజారుతాయి. కాబట్టి విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు తులారాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. ఇక కష్టించినా కూడా ఈరోజు వీరికి ఫలితం అంతగా కనిపించదు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారు అదనపు పని భారంతో సతమతమవుతారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి. సినీ టీవీ కళాకారులకు కూడా మానసిక ఆందోళన అధికమవుతుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలు రాకపోవడం చేత నిరాశ చెందుతారు. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. తులారాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం మరింతగా పెరుగుతుంది. వృశ్చిక రాశి వారి యొక్క జీవితాశయం కూడా నెరవేరుతుంది. ప్రత్యర్థులు వీరికి అనుకూలంగా మారి సహకరిస్తారు. స్థిరాస్తి వివాదాలు ఎవరికైతే ఈ రాశి వారికి అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారమవుతాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు కొనసాగిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు పుంజుకుంటాయి. దీనివల్ల ఆనందం కలుగుతుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ప్రోత్సాహకరమైనటువంటి స్థితి ఉంటుంది. రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులకు కొంత అనుకూల స్థితి. విద్యార్థులకు వైద్య సాంకేతిక విద్యా అవకాశాలు లభిస్తాయి. మహిళలు కూడా ఈరోజు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. వృశ్చిక రాశి వారికి ఈ వాడ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. స్నేహితుల సాయంతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ధార్మిక సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. భూ సంబంధిత వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి కొన్ని కీలక నిర్ణయాలను కూడా ఈ రాశి వారు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు వీరికి మెరుగుపడుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు దక్కుతాయి. ఉద్యోగ వర్గాల వారికి కోరుకున్నటువంటి పదోన్నతులు లభిస్తాయి. రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులకు అవకాశాలు మరింత పెరుగుతాయి. విద్యార్థుల పరిశోధనలు కూడా కలిసి వస్తాయి. మహిళలకు కుటుంబంలో గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ధనురాశి వారికి వడకాసు వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పరిస్థితులు అంతగా అనుకూలించవు. ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పవు. ఆరోగ్య సమస్యలు కూడా చికాకుపరుస్తాయి. స్నేహితులతోటి కూడా వీరికి అకారణంగా విభేదాలు ఏర్పడతాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందకపోవడం వల్ల ఈరోజు ఇబ్బంది పడతారు. నరాల సంబంధిత రుగ్మతలు కూడా కాస్త అధికమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. ఇక వ్యాపార వర్గాల వారికి ఈరోజు వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఆశించిన లాభాలు చేతికి అందవు. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో అడుగడుగునా కూడా ఆటంకాలు ఎదురవుతాయి. రాజకీయవేత్తలకు కూడా ఈరోజు కాస్త నిరుత్సాహంగానే గడుస్తుంది. సినీ కళాకారులకు మానసిక అశాంతి కూడా అధికంగా ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు వెలువడే ఫలితాలు సంతృప్తికరంగా ఉండవు. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. మకర రాశి వారికి ఈ వాడ కాసు వచ్చే రంగు కాఫీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచి వారికి లభిస్తుంది. వాహన గృహ యోగ సూచనలు, ఆదాయం చాలా వరకు కూడా సంతృప్తినిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు జోరుగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక సాంకేతిక రంగాల వరకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. సినీ టీవీ కళాకారులకు ఈరోజు మంచి విజయాలు వరిస్తాయి. విద్యార్థులు కూడా నూతన ఉత్సాహంతో గడుపుతారు. మహిళలకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే శివారాధన చేయడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. ఇక వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే అక్షయ తృతీయ పండుగ సందర్భంగా కొనదగిన వస్తువులు గోధుమలు, కొద్దిగా బెల్లాన్ని ఈరోజు కొని ఇంట్లో ఉపయోగించుకోవడం చాలా మంచిది. ఇక వృశ్చిక రాశి వారు ఇవ్వాల్సిన దానం విషయానికి వస్తే స్వచ్ఛమైన తేనెను ఏదైనా దేవాలయంలో అభిషేకం చేయడానికి ఉపయోగించమని చెప్పి దానంగా ఇవ్వడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు వీరికి మెరుగ్గా ఉంటుంది. చిన్నటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ కూడా ఫలిస్తుంది. గృహ నిర్మాణాల్లో ఆటంకాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. నూతన వ్యాపారాలకు వ్యాపార వర్గాల వారు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఊహించిన విధంగా అవకాశాలు దగ్గరకు వస్తాయి. సినీ కళాకారులు కూడా శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులు కూడా అనుకున్న విధంగా ఫలితాలు సాధించడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు,
ఆలోచనలు, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి ఈ వాడ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. ఇక అక్షయ తృతీయ పండుగ సందర్భంగా ధనురాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కంచుతో చేసినటువంటి వస్తువులు ఏదైనా కొనుక్కోవడం వీరు చాలా మంచిది. ఇక వీరు చేయాల్సిన దానం విషయానికి వస్తే పసుపు రంగు వస్త్రంలో పచ్చి పసుపు, ఒకవేళ దొరకకపోతే మామూలుగా ఇంట్లో నిత్యం పూజకు ఉపయోగించే పసుపు కూడా కొద్దిగా మూటలా కట్టి దాన్ని ఆలయంలో ఇచ్చి రావడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. కష్టపడ్డా కూడా ఫలితం అంతగా కనిపించదు. బంధువులతో కూడా ఈరోజు ఈ రాశి వారికి విభేదాలు ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు, కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. రాజకీయ వైద్య రంగాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. సినీ, టీవీ కళాకారులకు కూడా ఈరోజు అంతగా అనుకూలించదు. విద్యార్థులకు ఈరోజు వెలువడే ఫలితాలు నిరాశని కలిగిస్తాయి. మహిళలు కుటుంబ సమస్యలతోటి సతమతమవుతారు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికందవు. ఇక మకర రాశి వారికి ఈ వాడ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని యథాశక్తిగా పూజించడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. ఇక అక్షయ తృతీయ పండుగ సందర్భంగా మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఇంటికి కావాల్సినటువంటి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అంటాం కదా, వాటిని ఈరోజు శక్తి ఉన్నంత వరకు కొనుగోలు చేయడం చాలా మంచిదని చెప్పొచ్చు. వీరు ఇవ్వాల్సినటువంటి దానాల విషయానికి వస్తే నువ్వుల నూనెను ఏదైనా దేవాలయంలో దీపారాధనకు ఉపయోగించమని చెప్పి ఇచ్చి రావాలి. ప్రధానంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ఇచ్చి రావడం మకర రాశి వారికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. రాబడి కూడా ఈరోజు వీరికి అంతగా ఉండదు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. దూర ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. పనుల్లో ప్రతిబంధకాలు కూడా అధికంగా ఎదురవుతాయి. నరాలకు సంబంధించిన రుగ్మతలు కూడా తప్పకపోవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ, టీవీ కళాకారులకు చిక్కులు, సమస్యలు. విద్యార్థులకు కూడా ఈరోజు కొంత ఆందోళన తప్పదు. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. ఇక కుంభరాశి వారికి ఈ వాడ కలిసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. ఇక అక్షయ తృతీయ పండుగ సందర్భంగా కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వీరు కూడా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనుగోలు చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక దానం విషయానికి వస్తే మట్టి పాత్రలో కొద్దిగా నీటిని నింపి ఎవరైతే బాటసార్లు ఉంటారో వారికి ఇచ్చే ప్రయత్నం చేయాలి. అంటే చలివేంద్రం ఏర్పాటు చేస్తాం కదా, ఆ విధంగా ఈరోజు వీరు మట్టి పాత్రలో నీటిని నింపి ఎంతసేపు వీరుంటే అంతసేపు ఆ నీటిని దానంగా ఇవ్వడం ఈ రాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఒక సమాచారం ఏదైతే అందుతుందో అది చాలా వరకు కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. రాబడి కూడా పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు విజయం సాధిస్తారు. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి. వ్యాపార వర్గాల వారికి నూతన వ్యాపారపు ఆలోచనలు కలిసి వస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా గడుస్తుంది. రాజకీయ వైద్య రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. సినీ కళాకారులకు కూడా పట్టింది బంగారమా అన్నట్టుగా గడుస్తుంది. విద్యార్థులు కూడా ఈరోజు వెలువడే ఫలితాలతోటి ఆశ్చర్యపోతారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మీనరాశి వారికి ఈ వాడ కలిసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే శివారాధన చేయడం ఈరోజు మీనరాశి వారికి చాలా మంచిది. ఇక అక్షయ తృతీయ పండుగ సందర్భంగా మీనరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా వీరు ఏమాత్రం అవకాశం ఉన్న బంగారు ఆభరణాలు కానీ కొద్దిగా బంగారుని కానీ కొనుగోలు చేసే ప్రయత్నం చేయడం చాలా మంచిది. దానం విషయానికి వస్తే నల్ల పసుపు ఉంటుంది. ఆ నల్ల పసుపును కొద్దిగా తీసుకుని వచ్చి పసుపు రంగు వస్త్రంలో కట్టి దేవాలయంలో ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఒకవేళ నల్ల పసుపు దొరక్కపోతే మామూలుగా నిత్యం ఇంట్లో మనం పూజాది కార్యక్రమాలకు ఉపయోగించే పసుపునైనా సరే కొద్దిగా పసుపు రంగు వస్త్రంలో కట్టి దేవాలయంలో ఇచ్చి రావడం మీనరాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ రోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలతో పాటుగా అక్షయ తృతీయ పండుగ సందర్భంగా ద్వాదశ రాశుల వారు ఈరోజు ఎటువంటి వస్తువులను కొనుగోలు చేయవచ్చు, ఎటువంటి వస్తువులు ప్రధానంగా వారు దానం ఇవ్వాలి అన్న అంశాలు శుభకరం కార్యక్రమంలో నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు, అదేవిధంగా ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష్ శాస్త్రరీత్యా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మనకు తరచుగా ఎదురేటువంటి కొన్ని సమస్యల గురించి ప్రస్తావన చేస్తూ అటువంటి సమస్యలు ఉన్నవారు ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఆ సమస్యల నుంచి వారు బయటపడతారు, చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారంలో చక్కగా రాణించగలుగుతారు అన్న అంశం.